డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గుడిమెళ్లంక గ్రామంలో శ్రీ ఉమాలక్ష్మి నేశ్వర స్వామివారి దేవాలయం శంకుస్థాపన కార్యక్రమానికి శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విద్యాభారతి తీర్థ మహాస్వామి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వార్లు ఈ నెల 25వ తేదీన రావడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయాజీ వేమ తెలిపారు. విధుశేఖర భారతి మహాస్వామి అసలు పీఠాధిపతి కాదు అని వెంకటానంద స్వామి వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే వేమ మీడియాతో అన్నారు. వెంకటానంద గతంలోనూ హిందూ దేవుళ్లపై వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితికి కారణమయ్యారని అన్నారు. కొంతమంది వద్ద సొమ్ములు తీసుకుని హిందువులను మరియు విధుశేఖర భారతీ జగద్గురు కాదు అనడం సరికాదన్నారు. మరలా ఇంకొకసారి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిష్కర్షగా మాట్లాడే వ్యక్తి ప్రభుత్వం కాదు, ఎవరు ఏ రకంగా హిందూ మతానికి హిందూ దైవానికి వ్యతిరేకంగా పనిచేస్తే తీవ్రంగా ఖండించే వ్యక్తి. ఈ హిందూ సంస్కృతి సనాతన ధర్మం హిందూ దైవాల గురించి తన శక్తి మేరకు తనకున్న పీఠానికి ఉన్నటువంటి శక్తిని ఉపయోగించి ఈ భారతదేశంలోనూ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, కేరళలో కూడా ఆయనకు సేవలు చేయడం జరుగుతుంది. అది తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర గౌరవ ప్రతినిధిగా స్టేట్ గెస్ట్గా ప్రోటోకాల్ ఇచ్చి, తమిళనాడులో అయితే ఒక కేంద్ర మంత్రి కానీ రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి ఇచ్చేటువంటి వందనం ఇచ్చేటువంటి పరిస్థితి శృంగేరి పీఠాధిపతికి తమిళనాడులో ఆ ప్రభుత్వంలో ఉంది, కర్ణాటక ప్రభుత్వంలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా వారు ప్రత్యేకమైన ప్రోటోకాల్ ఇచ్చారు. ఒక స్వామీజీని అత్యున్నతమైన వ్యక్తిగా గౌరవించేటువంటి వ్యవస్థ నెలకొల్పితే దాన్ని కించిపరిచే రీతిగా వ్యవహారం చేయటం అనేది ఇతని వెనకాల కుట్రదారులు ఉన్నారు, వారు దేశద్రోహులు అయి ఉంటారు. ఆ దేశద్రోహులు ఇచ్చే నిధులతోటి, డబ్బులతోటి ఈ వెంకటానంద స్వామి రాజమండ్రి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం కాకుండా వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ విధుశేఖర భారతి స్వామి మీద అతను ఈ నిందలేస్తున్నాడు. కాబట్టి ఇతను ఇదే పనిగా కొనసాగుతుంటే అతను తప్పకుండా క్రిమినల్ కేసులు పెట్టి అతనికి వచ్చేటువంటి ఆదాయాల వనరుల మీద, అతను చేసే పనుల మీద, అతని ప్రవర్తన మీద కూడా మేము ఆరా తీసి కావాల్సిన చర్యలు మేము పాల్పడతాం. అలాంటి వ్యక్తులు ఒక శృంగేరి పీఠాధిపతి మీద ఏ రకంగా ప్రయత్నం చేసినా, ప్రవర్తించినా, మాట్లాడినా, మనుషులుగా ఏ కార్యక్రమం చేపట్టా తీవ్రంగా మేము వ్యతిరేకిస్తామని మేమందరం కూడా ఆది శంకరాచార్యుల యొక్క భక్త బృందం కింద ఉన్నాం. అంచేత ఆది శంకరాచార్యులు ఈ ప్రాంతానికి వచ్చేవారు కాబట్టి ఈ కడలి గ్రామంలో ఆయన వేసినట్టు శిలాశ్రీ చక్రంతో ఈ ప్రాంత ప్రతిష్ట జరిగింది. శ్రీరాములు వారు ఈ ప్రాంతాన్ని నుంచి
పర్యటన చేసి ఈ ప్రాంతానికి విశిష్టత తీసుకొచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తులు వచ్చిన ప్రాంతానికి శృంగేరి పీఠాధిపతి వచ్చారు కాబట్టి వీరి మీద ఏ రకమైన బురద వెళ్ళినా తిరిగి ఆయన మీద ఏ రకమైన ప్రవర్తన పని కానీ ఉంటుందని తెలియని రీతిగా మేము అతని మీద చేయగలిగే పరిస్థితులు తీసుకురావద్దని చెప్పేసి వెంకటానందం గారిని ఆ స్వామిగా మీరు బ్రతకాలనుకున్నప్పుడు, స్వామిగా జీవించాలనుకున్నప్పుడు మీకుండే లక్షణాలతో మీరు పనిచేయండి తప్ప ఇతర పీఠాల గురించి, పీఠాధిపతుల గురించి, వారి పీఠాధిపతులే కాదు, వారి సన్యాసులే కాదు అని చెప్పేటువంటి సాహసం చేసే ప్రయత్నం మీరు చేయొద్దని చెప్పేసి ఆయనకి హెచ్చరిక చేస్తున్నాను. ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం, ఈ మధ్యలో మన గుడిమెల్లం గ్రామానికి సంబంధించి శృంగేరి పీఠానికి సంబంధించిన జగద్గురు శ్రీ శ్రీ విధిశేఖర భారతీ స్వామి వారు రావటం, ఆ కార్యక్రమం విజయవంతం అవటం, ఈ ప్రాంతం చుట్టుపక్కల మొట్టమొదటిసారిగా ఆయన వచ్చి ఆయన జైత్రయాత్రని సఫలీకృతం చేశారు. వారు ఆంధ్రప్రదేశ్లో జైత్రయాత్ర చేసిన సందర్భంగా ఒక వ్యక్తి గతంలో శృంగేరి పీఠంలో చదువుకుని అక్కడ ఇతని యొక్క ప్రవర్తన సరిగా లేకపోవటం వల్ల బయటికి పంపించేసినటువంటి వెంకటానంద స్వామి గారిని రాజమండ్రిలో ఈ శృంగేరి పీఠం గురించి అనుచిత వ్యాఖ్యానాలు చేయడం కారణంగా వారు చేసినటువంటి మాటలు కానీ, వారు చేస్తున్న పని కానీ చాలా అసభ్యకరంగాను, హిందూ మతాన్ని కించపరిచే రీతిగా ఉన్నాయి. ఒక సాధువు అయి ఉండి, ఒక హిందూ మతంలో పుట్టి పెరిగిన వ్యక్తి అయి ఉండి, ఈ దేశంలోనూ ప్రపంచంలోనూ హిందువుల మీద జరుగుతున్న దాడిని పక్కన పెట్టి అతను వ్యక్తిగతంగా శృంగేరి పీఠాధిపతులు జగద్గురువులు కాదని చెప్పేసి అతను విమర్శలు చేయటం, ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠ చేసినటువంటి పీఠాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పీఠం శృంగేరి పీఠం. ఆ పీఠానికి సంబంధించి స్వాముల వారు ఎవరైతే పీఠాధిపతులుగా, జగద్గురువులుగా ఎంపిక చేయబడతారో దానికి చిన్నతనంలోనే ఈ స్వామివారి యొక్క ఎంపిక ఆ మాత శారదాంబ వారు చెప్పినటువంటి రీతిగా ఎంపిక జరుగుతుంది. తర్వాత వేదాధ్యయనం, వారికి సంబంధించినటువంటి చదువులన్నీ చదివిన తర్వాత ఆ పరీక్షా కాలం అమ్మవారే డైరెక్ట్గా వీరిని ఇంటర్వ్యూ చేసి వారి యొక్క ఎంపికలో సెలెక్ట్ చేసిన తర్వాతే ఉత్తరాధికారిగా నియామకం చేసి, తర్వాత ఇద్దరు అధికారులు ఉన్నప్పుడు, ఇద్దరు పీఠాధిపతులు ఉన్నప్పుడు రెండో వ్యక్తిని ఒకసారి ఒకరుగా రాష్ట్రంలో పర్యటన చేయటం, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో, దైవిక కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. మరి ఈయన విధిశేఖర భారతీ స్వామి వారు ఈ మధ్య కాలంలో దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పీఠాధిపతిగాను, ఉత్తర భారతదేశంలో కూడా వీరికి విశేషమైన ఆదరణ రావటం, హిందూ సనాతన ధర్మం మీద ఆయన విశేషంగా మాట్లాడడం, సనాతన ధర్మం భారతదేశంలో ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి ఆయన కంకణం కట్టుకుని తిరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని ఈ వెంకటానంద స్వామి ఎవరైతే ఉన్నారో గతంలో ఆంజనేయ స్వామి పుట్టుక తిరుపతి కొండలో అని చెప్పి అదొక నేనే అధ్యయనం చేశానని చెప్పి దాని మీద పోరాటం చేస్తానని చెప్పి మధ్యలో ఆగిపోయినటువంటి వ్యక్తి. అలాగే షిరిడి సాయిబాబా గురించి కూడా మధ్యలో అల్లరి చేసి తనంతట తానుగా విరమించుకున్నటువంటి వ్యక్తి. దానికి ఏదో ప్యాకేజీకి లోబడి ఈ హిందూ మతంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు విధిశేఖర భారతి ఆధ్వర్యంలో సనాతన ధర్మం మీద దేశవ్యాప్తంగా ఆయన చేస్తున్నటువంటి ఒక ఉద్యమాన్ని వారు ఒక వ్యతిరేకంగా భావించాలనే సంకల్పంతో వెంకటానందం గారు వెర్రి ఆనందంతో హిందూ మతంలో ఉంటూ హిందూ మతాన్ని కించపరిచే రీతిగా ఒక స్వామీజీని జగద్గురువు కాదని చెప్పేటువంటి సాహసాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. జగద్గురు అనేది ఆది శంకరాచార్యుల వారు ప్రతిష్ఠ చేసినటువంటి దక్షిణామనాయ పీఠాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన శృంగేరి పీఠానికి, శ్రీరాముడు జననానికి సంబంధించినటువంటి పీఠం శృంగేరి పీఠం. ఈ శృంగేరి పీఠానికి సంబంధించిన పీఠాధిపతులే గతంలో దశరథ మహారాజు యొక్క పుత్రకామేష్టి యాగం చేయటం వల్లే శ్రీరాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు పుట్టారు. వారి యొక్క జననం తర్వాత శ్రీరాముడు మరి ఈ ప్రాంతంలో పర్యటించారు. అదే రకంగా మన కోనసీమలో ఏ మూలకెళ్ళినా శ్రీరాముడు నడియాడిన ప్లేస్గా చెప్తాం. అదే మన ఆది శంకరాచార్యుల వారు ఈ కోనసీమలో చాలా దేవాలయాలు ఆయన పర్యటించి శ్రీచక్రం వేసినటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కడలగూడు ఉంది. బాలా త్రిపుర అమ్మవారి యొక్క శిలా శ్రీచక్రాలు వేసినవి దేశంలో 2 చోట్ల ఉన్నాయి, కడలు ఒకటి, ముక్కావులు ఒకటి. ఇలాంటి శ్రీచక్రాలు వేయటం ద్వారా గుడికి ఒక ప్రతిష్టత
విశేషమైనటువంటి శక్తిని ఆపాదించే రీతిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన ప్రతిష్ట చేసినటువంటి శృంగేరి పీఠాన్ని, పీఠాధిపతిని, జగద్గురువుని కించపరచడం వెనక కొన్ని హిందూ మతంలోనే వ్యక్తుల మీద కిట్టినటువంటి వ్యక్తులు. హిందూ మతంలో సనాతన ధర్మం మీద ప్రత్యేకంగా కొంతమంది చేసేటువంటిది సేవా కార్యక్రమం, ప్రచార కార్యక్రమాన్ని కించపరిచే రీతిగా ఈ వెంకటానందం గారు వేరే ఆనందంతో కొంతమంది చేతుల్లో కొంతమంది వ్యక్తులు కీలుబొమ్మగా వ్యవహరించి ఎక్కడికక్కడ ఆయన విమర్శన కార్యక్రమాలు చేయటం వెనక కొంతమంది కుయుక్తులు ఉన్నాయని చెప్పేసి ఒక అనుమానంగా ఉంది. అదే రకంగా ఇతనికి ఎవరెవరి దగ్గర నుంచి డబ్బులు నిధులు సేకరించి ఈ కార్యక్రమాన్ని అతను ఒక శృంగేరి పీఠానికి కాకుండా హిందూ మతానికి సంబంధించి, హిందూ సంస్కృతికి సంబంధించి, హిందూ మతం సనాతన ధర్మం గురించి ఎవరైతే పనిచేస్తున్నారో దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యక్తులకు వ్యతిరేకంగా తిరగడానికి కొంతమంది ఈ దేశద్రోహులు వీరిని ప్రోత్సహిస్తున్నారు. మరో పక్క బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. మరో చోట ఈ దేశంలో హిందువుల్ని సంఖ్య తగ్గించాలని చెప్పి ఇతర ముస్లిం దేశాలు, ఇతర క్రైస్తవ దేశాలు ఈ దేశం మీద సంఖ్యాబలాన్ని తగ్గించాలనే ప్రయత్నంతో హిందువులను మైనారిటీ చేయాలనే ప్రయత్నం జరుగుతుంటే ఆ ప్రయత్నాన్ని తిప్పుకొట్టే రీతిగా ఈ స్వామీజీగా చెప్పుకుంటున్న వెంకటానందం ఎక్కడ కూడా ప్రయత్నం చేయట్లేదు. బంగ్లాదేశ్లో ఊచకోతకు వస్తున్న చదువుకునే పిల్లల్ని తల్లుల్ని మానభంగాలు చేసి వాళ్ళు అక్కడ దాడి చేస్తూ ఉంటే దాని మీద పన్నెత్తి కూడా మాట్లాడేటువంటి ఒక స్వామీజీగా తాను ఒక స్వామీజీగా అవతారం ఎత్తినటువంటి వ్యక్తి ఈ దేశంలో సనాతన ధర్మం కోసం దైవభక్తి పరోపకారమైనటువంటి రెండు లక్షణాలతోటి ఈ దేశంలో సనాతన ధర్మం తిరిగి పునరుద్ధరించాలి. మళ్ళీ మనం ఎవరినైతే సమాజంలో హిందూ మతానికి దూరంగా పెట్టామో వాళ్ళు తిరిగి హిందూ మతం వైపు ఆకర్షించేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. ఇది ఒక ఉద్యమంగా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు తీసుకుని ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి శ్రీ జగద్గురు విద్యాసాగర భారతీ స్వామి వారు. మరి ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అవడంతో ఈ